తెలంగాణ గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ట్విట్టర్ అకౌంట్ గుర్తు తెలియని దుండగులు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన రాజ్ భవన్ సిబ్బంది సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణ గవర్నర్ తమిళసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ట్విట్టర్ అకౌంట్ గుర్తు తెలియని దుండగులు హ్యాక్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై స్పందించిన రాజ్ భవన్ సిబ్బంది సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇక గవర్నర్ తమిళసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. గవర్నర్ తమిళసై అకౌంట్ హ్యాక్ చేశారు దుండగులు అని తెలుస్తోంది. సో రాజ్ భవన్ సిబ్బంది ఎలా స్పందించారు దీని గురించి? గవర్నర్ మేడం కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ ని హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. హ్యాక్ చేసి దాంట్లో అన్నెసరీ పోస్టింగ్లు పెడతాం జరిగింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన గవర్నర్ కార్యాలయం సిబ్బంది, రాజ్భవన్ సిబ్బంది వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. సో పోలీసులు ఆగమేఘాల మీద స్పందించి తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై ట్విట్టర్ అకౌంట్ను హ్యాక్ చేశారు దుండగులు. అకౌంట్ హ్యాక్కు గురైనట్లు గుర్తించిన రాజ్ భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. మామూలుగా సామాన్యుల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. మరి ఇలా గవర్నర్ తమిళసై అకౌంట్ కూడా హ్యాక్ అవ్వడాన్ని ఎలా చూడొచ్చు? ప్రతిభ, గవర్నర్ మేడం ట్విట్టర్ హ్యాండిల్ అకౌంట్ ని సైబర్ క్రైమ్ హ్యాకింగ్ చేయడం జరిగింది. కొంతమంది అగంతకులు దాంట్లో అన్నెసరీ పోస్ట్ ని పెట్టారు ట్విట్టర్ లో. సో వెంటనే రాజ్భవన్ సిబ్బంది అప్రమత్తమై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆగమేఘాల మీద స్పందించి ఈ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ మే అన్నది హ్యాకింగ్ జరిగిన దాన్ని సరిదిద్దడం జరిగింది. అయితే హ్యాకింగ్ ఎవరు పాల్పడ్డారు, ఏంటి, ఏ ఖాతాల నుంచి జరిగింది, వాళ్ళ ఉద్దేశం ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు. సాధారణంగా ఏంటంటే హ్యాకర్స్ ఎప్పుడు కూడా అనేక సందర్భాల్లో తమ భావజాలాన్ని చెప్పడం కోసం హ్యాకింగ్ కి పాల్పడుతుంటారు. ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్స్ ని కనుక హ్యాక్ చేయడం ద్వారా తాము ఒక గొప్ప పని చేసామని తమ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కూడా కొంతమంది హ్యాకర్స్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు.
సో హ్యాకర్ ఎవరు గుర్తించి వారిని పట్టుకోవడం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్స్ ని హ్యాక్ చేయడం జరిగింది. వీటన్నిటి మీద సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం నిఘా పెట్టారు. హ్యాక్ చేసిన వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. ప్రతిభ. రైట్ సత్యనారాయణ, థ్యాంక్స్.